అధ్యక్ష మా లక్ష్యం ఒకటే అధ్యక్ష మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష తెలంగాణకు మేలు జరగాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు మేము ఉండొచ్చు భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష అధ్యక్ష పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు గెలిచినప్పుడు పొంగిపోవద్దు ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం 14 నుంచి 23 దాకా మేము అక్కడ ఉన్నాం వారు ఇక్కడ ఉన్నారు ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష జనరల్గా రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా బడ్జెట్లు ఎప్పుడు పెడతాయి అధ్యక్ష కేంద్రం పెట్టిన బడ్జెట్ చూసుకున్న తర్వాత కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏం పెట్టినారు ఏం కేటాయింపులు చేసినారు ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏ రకమైన ప్రణాళికలు రూపొందించారు దాని అనుగుణంగా మనకు వచ్చే వాటా ఎంత మనకు రాష్ట్రానికి వచ్చేది ఎంత అని చెప్పి వారి ప్రాధాన్యత క్రమం అర్థం చేసుకున్న తర్వాత జనరల్గా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అధ్యక్ష కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటి ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష చెప్పింటే బాగుండేది తెలంగాణకు జరిగిన అన్యాయం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా 11 ఏళ్లుగా మనను దగా చేస్తుంది ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష